ప్రేక్షకులందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా ఏ విధంగా ఉంది, ఎవరెవరికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, ఖర్చు ఎంత, అవమానం ఎంత, ప్రతి విషయాన్ని కూడా ప్రతి రాశి వారికి తెలియజేయాలి అనే సంకల్పంతో ఈ ఉగాది పంచాంగ శ్రవణమును ప్రారంభం చేస్తున్నాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అదేవిధంగా అవమానం అయితే 7గా చెప్పబడింది. ఈ మిథున రాశి వారికి గురువు జూన్ 1వ తారీఖు వరకు కూడా జన్మస్థానమందు సువర్ణమూర్తిగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అయితే ఇస్తారు. జూన్ 2వ తేదీ నుండి ద్వితీయ స్థానమందు గురువు తామ్రమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తారు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా దశమ చతుర్థ స్థానములందు లోహమూర్తులుగా ధన వ్యయాన్ని మాత్రం కలిగిస్తారు. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి నవమ తృతీయ స్థానములందు రజతమూర్తులుగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సంవత్సరారంభంలో రచయితలుగా, న్యాయమూర్తులుగా లేదా విదేశీ రాయబార కార్యాలయాలలో పనిచేసేందుకు ఉద్యోగ అవకాశాలు అయితే కలిగే అవకాశం ఉంది. ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటకం గురుని ఉచ్చ స్థాన సంచారం వాక్పటిమకు, సంపదల వృద్ధికి దోహదం చేస్తుంది. అధికారం మరియు హోదాతో ఆర్థిక భద్రత, మధురమైన స్వరంతో ఇతరులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఫైనాన్సు, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉద్యోగాలలో రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు వృద్ధి అవకాశాలు, రచనా నైపుణ్యాల ద్వారా ఆదాయం అయితే పెరుగుతుంది. కవులకు, సాహిత్య పండితులకు గుర్తింపు, పురస్కారాలు అయితే వస్తాయి. పరిశోధనలకు విదేశీ మారక ద్రవ్యము, గుర్తింపు లభిస్తాయి. శనిగ్రహం దశమ స్థానం మందు సంచారం వలన ధార్మికమైనటువంటి జీవనం సాగిస్తారు. కుటుంబానికి అండగా ఉంటారు. సంతానం అభివృద్ధి ప్రయత్నం చేస్తారు. పూర్వపు అలసటైతే ఒత్తిడిని తట్టుకుంటారు. ఆరోగ్యం గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. పరస్పర అవగాహన వృద్ధి, ఆనందమైనటువంటి కుటుంబ జీవనం. న్యాయాధికారులు, బ్యాంకింగు, అదేవిధంగా వాణిజ్య రంగ సంస్థల అధికారులు మితిమీరి ప్రవర్తిస్తే ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. అధికారులకు చక్కటి గుర్తింపు, ఉద్యోగులకు పదోన్నతులు కలిగే అవకాశం అయితే ఉంది. విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ పోటీ పరీక్షలలో రాణించి ఉన్నత ఉద్యోగాలను అయితే సాధించే అవకాశం ఉంది. న్యాయాధికారులుగా అవకాశాలు కూడా వస్తాయి. పొదుపుతో కూడిన ఆదాయం అవసరానికైతే ఉపయోగపడుతుంది. గతంలో తల్లికి సంబంధించిన పొదుపు చేసిన ధనం ఏదైతే ఉందో అది మీ చేతికి అందే అవకాశం ఉంది. సహనంతో కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. పెద్దలను గౌరవిస్తూ కుటుంబంలో సంబంధాలు, ఇతరులను వృద్ధి చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశివారు పరిపక్వత, అవగాహన, అదేవిధంగా సమతుల్యతతో వచ్చినటువంటి సవాళ్లను అధిగమించి విజయం అయితే సాధిస్తారు. జూలై 26వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ మధ్య రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రములలో శని వక్రించి సంచరించుట వలన, దశమ స్థానంలో శనేశ్వరుడు వక్ర సంచారం వలన వృత్తి వ్యాపార లావాదేవీల్లో ప్రతిబంధకములు ఎదుర్కొనే అవకాశం అయితే ఉన్నది. బ్యాంకింగ్ రంగం, వాణిజ్య, బ్యాంకు ఉద్యోగ అప్రమత్తతతో వ్యవహరించవలసిన సమయంగా చెప్పవచ్చు. తల్లిదండ్రులు ఇతర దేశాలలో సంచరించడంతో వారికి దూరంగా ఉండవలసి వచ్చే అవకాశం అయితే ఉన్నది. అలాగే వీరు ఇతరులను సహాయకారిగా ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5. అలాగే 3వ తేదీ, 8వ తేదీలు ఆదివారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ, శనివారాల్లో కలిసి వస్తే ఆ రోజులలో మీరు సంకల్పం చేసినటువంటి ప్రతి పని కూడా నిర్విఘ్నంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది అని తెలియజేస్తూ, ప్రేక్షకులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ యొక్క ఒకే రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అంతమందికి కూడా వర్తించేటటువంటి ఫలితాలు మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అన్నా, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కానీ, మీరు అదృష్టరత్నం గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా, మీ వ్యాపారాలు వృద్ధి కావాలన్నా, వివాహాలు కుదరాలన్నా, ఏ సమస్యతో ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తెలుసుకోవచ్చు. ప్రతి సమస్యకు కూడా
పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. సమస్య లేని మానవుడు ఉండడు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయానికి కూడా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పితే పరిష్కారం లేకుండా అయితే ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని భగవంతుడిపై భారం వేసి భగవంతుని ఆరాధన చేయడం వల్ల ప్రతి సమస్య నుండి కూడా అధిగమించడం జరుగుతుంది. నేను అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు. స్వస్తి.